రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్. పెద్ది సినిమా ఓటీటీలోకి ఏ రోజు వస్తుంది అనే ఒక డేట్ని అనౌన్స్ చేశారు. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఒక డేట్ గురించి అండ్ ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది, ఎప్పుడెప్పుడు మళ్ళీ సినిమాని చూసుకుందాము అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా ఆకలిగా ఎదురు చూస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా నిజంగా ఇది బ్రేకింగ్ న్యూస్ కాదు, ఒక గుడ్ న్యూస్ అనమాట. చాలా పెద్ద న్యూస్ లాగా కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా పెద్ది సినిమాతోని ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఇంకా మాటల్లో చెప్పుకోలేము. ఎందుకంటే లాస్ట్ సినిమా ఏదైతే ఉందో గేమ్ చేంజర్ సినిమా ఇంతకన్నా ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నప్పటికీ ఆ సినిమా మాత్రం అనుకున్న రేంజ్లో కాదు, కనీసం దాని గురించి మాట్లాడుకోవాలి అనుకునే స్థాయిలో కూడా రాలేకపోయింది. అంటే దానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. కొంతమంది కావాలని చేయించవచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. బట్ అదంతా కూడా మర్చిపోయి పెద్ద సినిమా కోసం మాత్రం అసలు ఎంత ఈగర్గా వెయిట్ చేశారు, ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, ఎన్ని ఆశలు పెట్టుకున్నారో వాటన్నిటినీ కూడా సినిమా మాత్రం ఫుల్ఫిల్ చేసింది. స్టోరీ పరంగా కావచ్చు, డైరెక్షన్ పరంగా కావచ్చు, యాక్టింగ్ పరంగా కావచ్చు, అండ్ క్రేజ్ పరంగా కావచ్చు, ప్రతి ఒక్కటి. ఇంకా మనము ఇది చిన్న పాయింట్ మైనస్ ఉంది అని చెప్పుకోవడానికి ఏది కూడా లేదనమాట. కాకపోతే కొంతమంది కావాలని సినిమాని తొక్కేయడానికి ట్రై చేయడానికి కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు. కానీ అవన్నీ కూడా సినిమా యొక్క విజయం ముందు నశించిపోయాయి అనమాట. సో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే జూలై 2 నుంచి సినిమా రాబోతుంది, ఓటీటీలోకి నెట్ఫ్లిక్స్లోకి వస్తుంది అని చెప్పేసి అయితే ఒక ప్రచారం సాగుతుంది. బట్ అఫీషియల్గా ఎక్కడ కూడా చెప్పలేదు. అఫీషియల్గా చెప్పకుండా మనం అనౌన్స్ చేయడం కూడా తప్పనమాట. సో ఇప్పటివరకు అందరూ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు జూలై 2 నుంచి ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది అని చెప్పేసి. బట్ ఇక్కడ ఏంటంటే అఫీషియల్గా ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. బట్ కొన్ని ట్రేడ్ వర్గాలు అంటే సినిమా వర్గాలు ఏం మాట్లాడుకుంటున్నారంటే ఈ సినిమా జూలై 2 నుంచి కాదు, జూలై లాస్ట్ వీక్ నుంచి వస్తుంది ఓటీటీలోకి అని చెప్పేసి ఇంకొక మాట కూడా వినిపిస్తుంది. అంటే ఇందులో ఏది నమ్మాలి, ఏది నిజము, ఏది అబద్ధం కూడా అర్థం కాని పరిస్థితి. కానీ జూలై మంత్లో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా ఏదో ఒక వీక్లో మాత్రం డెఫినెట్లీ ఓటీటీలోకి మాత్రం పెద్ద సినిమా రాబోతుంది అనే మాట మాత్రం నిజం. అయితే ఫ్యాన్స్ మాత్రం ఒక డేట్ మాకు ఫిక్స్ చేయండి, ఎందుకంటే మేము ఎదురు చూస్తున్నాం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఎంతైనా కావచ్చు, చాలామంది కూడా ఓటీటీలోకి వచ్చిన తర్వాత సినిమాని చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు. అందరికీ కూడా థియేటర్కే వెళ్ళాలి, అక్కడే చూడాలి అంటే అందరికీ పాసిబుల్ కాదనమాట. కొంతమందికి పాసిబుల్ అవుతుంది, ఇంకొంతమందికి కాదు. కొంతమంది లీవ్ తీసుకొని వెళ్తారు, కొంతమందికి ఆఫీస్ వాళ్ళు లీవ్ గ్రాంట్ చేయరు. ఈ విధంగా 1,00,000 కారణాలు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఓటీటీలోకి వస్తుంది కదా అప్పుడు మనం చూద్దామని చెప్పేసి వెయిట్ చేస్తుంటారు. సో వాళ్ళందరి ఎదురు చూపులకి మాత్రం సినిమా ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి ఒక సమాధానం ఖచ్చితంగా టీం వాళ్ళు అఫీషియల్గా చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా సోషల్ మీడియాలో జూలై 2 అని చెప్పేసి, జూలై లాస్ట్ వీక్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ సరైన డేట్ మాత్రం మాకు చెప్పండి, ఆ డేట్ కోసం మేము వెయిట్ చేస్తాము. అంటే ఎప్పుడైతే ఏముంది వస్తుంది కదా, చూడొచ్చు కదా అని చెప్పేసి అనే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆ సినిమా మీద ప్రేమ ఏంటనేది వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. సో మరి చూద్దాము, జూలై 2కే వస్తుందా, జూలై లాస్ట్ వీక్ వస్తుందా పెద్ద సినిమా ఓటీటీలోకి అనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూద్దాం.